మీరు ఎప్పటి నుంచి సరే రండి, బ్రాహ్మణులకి ప్రత్యేకమైనటువంటి వాళ్ళకి కూడా చేయాలని మనందరం మెమోరాండం ఇద్దాం. విజయవాడ ఈఓ గారికి, దుర్గగుడి ఈఓ గారికి, లేకపోతే ఎవరికో ఒకళ్ళు ఇద్దాం. రండి, మీరు బయటకు రండి. ఆయనకే ఎందుకంటే అవసరమైతే సీఎం గారికి ఇద్దాం, చంద్రబాబు నాయుడు గారికి ఇద్దాం, ఇటు రేవంత్ రెడ్డి గారికి ఇద్దాం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా మనం ఇద్దామండి. ఖచ్చితంగా మంచి పనులు మేము పాలు పంచుకుంటాం. నేనేం చెప్తానంటే మీరు దుర్మార్గులకి ఖచ్చితంగా దూరంగా ఉండండి. మీరు సెక్యులర్ వాదం అనేది ప్రతి ఒక్కరికి మంచిదండి. మతం అనేది ఉన్మాదంలో తీసుకెళ్లి మనిషిని నాశనం చేస్తుంది. మతంలో ఏదైనా దుర్మార్గం ఉంటే దాన్ని చర్చించుకొని ఆ దుర్మార్గాన్ని ఖండించాలి. ఏ మతం గాని, హిందూ మతం గాని, క్రైస్తవ మతం గాని, ఇస్లాం గాని. ఏమంటే మీతో నేను ఇన్నిసార్లు ఫోన్లు మాట్లాడారు, మీరు కాల్ రికార్డ్ చేసి మీ యూట్యూబ్ లో పెట్టుకున్నారు. ఏ రోజైనా నా నోట్లో నుంచి మా వాళ్లే బాగుండాలనే పదం వచ్చిందా, లేకపోతే హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు భారతదేశం బాగుండాలి, అన్ని బాగుండాలని మాట్లాడానా? అవును. ఇప్పుడు ఇంకొకటి, నేను చాలా మంది ఓకే సార్, ఇప్పుడు మీలాగా ఆలోచిస్తే ఇంక గొడవలు ఎందుకు అవుతాయండి? ఇప్పుడు చాలా మంది పాస్టర్లు భారత మాతకి జై చెప్పండి బాబు అంటే మేము భారత మాతకి జై చెప్పం. అంటే మనం ఉన్న దేశంలో మనం తినే తిండిలో మనం బతికేది ఇక్కడ, చనిపోయేది ఇక్కడ, కానీ మన తల్లికి మనం జై చెప్పం. ఏమండి, భారతదేశానికి జై అంటే ఏంటి? భారత మాత. ఇప్పుడు ఈ దేశాన్ని మనం అమ్మగా భావిస్తామండి. ఇది హిందూ దేశం కదా, హిందువులంతా కూడా భారతదేశాన్ని అమ్మగా భావించి భారత మాతకి జై అంటే పాస్టర్లు చాలా మంది ఎందుకు చేయకూడరో తెలియదు. ఇప్పుడు నాకు ఒకటి తెలియదు, నేను మేము 2-3 ప్రశ్నలు అడుగుతాను. ఇప్పుడు ఇది భారతదేశం హిందూ దేశం అంటున్నారు. అసలు హిందూ అనే పదం, ఆ 2 అక్షరాల పదం, అది ఎక్కడ రాసిందో నాకు చూపించండి. ఇప్పుడు లైన్ లో వినండి. హిందూ అనే పదం మధ్యలో వచ్చింది కాదనో, సింధు పరివార ప్రాంతంలో నుంచి హిందూ పదం అనేది ఉద్భవించింది. నేను చెప్తా వినండి. మీరు ప్రశ్నించారు, నా ప్రశ్న సమాధానం చెప్పనివ్వండి దయచేసి. ఇది సనాతన ధర్మం. సనాతనం అంటే ఆది అంతం లేనిది, దీనికి కొలమానం లేనిది. సనాతనం అంటే శాశ్వతమైనది అనే అర్థం. సనాతన ధర్మం అంటే శాశ్వతమైనది అని అర్థం. ఇది ఒకప్పుడు పుట్టింది కాదు, తర్వాత నశించేది కాదు. అది హిందూ అనేది సింధు పరివార ప్రాంతంలో ఎవరైతే నివసిస్తున్నారో అప్పటి నుంచి అది హిందూ అనే పదాన్ని వాడుకలుగా తీసుకొచ్చారు. ఇది సనాతన ధర్మం, వైదిక ధర్మం. అడుగుతున్నాను ఏమండి, అది ఎక్కడ రాస్తుంది అని అడుగుతున్నాను. రాసేది ఏంటి తెలియదు, మీరు చెప్తే తెలుసుకుంటా. భారత రాజ్యాంగంలో కూడా హిందూ మతం గురించి రాసిందండి. అవును, ఎందుకు లేదు? మీరు చదవండి, రాజ్యాంగం చదవండి, మీకు అర్థం అవుద్ది. ఇప్పుడు మీరు ఫోన్ చేయడానికి గల సారాంశం ఏంటి? మీరు నాకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మన ప్రేక్షకులు దాదాపుగా 600 మంది లైవ్ చూస్తున్నారు. మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేనేం చెప్తానంటే, నేను ముందు నుంచి నా యాక్టర్ రాజు హిందూ సేన యూట్యూబ్ ఛానల్ ద్వారా నేనేం చేస్తున్నా మీకు తెలుసు. దుర్మార్గ పాస్టర్ల పడతం బట్టి వారి యొక్క దుర్మార్గాన్ని బయట పెడుతున్నా, దానికి మీరు కూడా సపోర్ట్ చేశారు. సరే, అందరూ చూస్తున్నారు కాబట్టి ఈ దేశం హిందూ దేశం అయినప్పటికీ కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు బాగుండాలి అనేది నా ఆలోచన కూడా. కాబట్టి ఏంటంటే క్రైస్తవులు కానీ, హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ మత ప్రకారంగా ద్వేషంతో బతకటం ఎవ్వరికీ మంచిది కాదు. కాబట్టి మనుషులుగా అందరం కలిసి ఉందాం, ఎవరి మతాన్ని వాళ్ళు అవలంబిద్దాం. ఒకళ్ళ ఏరియాకి వెళ్ళి మా మతంలోకి రండి, ఇంకొకళ్ళ ఏరియాకి వెళ్ళి మా మతంలో రాకండి. ఈ మార్కెటింగ్ మతాలు ఆపేయండి. ఎవరి మతం వాళ్ళు గొప్ప ప్రశాంతంగా జీవించండి. ఒక్క నిమిషం సార్. ప్రపంచంలోనే అత్యంత ప్రశాంతమైన ప్రాంతం భారతదేశం. కాబట్టి ఈ దేశంలో కూడా అల్లకల్లాలు సృష్టించి, ఈ దేశంలో కూడా మత చిచ్చులు పెట్టుకొని మనం కొట్టుకు సస్తే ఈ భూమి అనేది మిగలదు. ఏ దేశంలో మనం ప్రశాంతంగా బతకలేం. మీరు సిరియా తీసుకోండి, పాకిస్తాన్ తీసుకోండి, అమెరికా తీసుకోండి, రష్యా తీసుకోండి, కష్టనాలు కొట్టుకుని వస్తున్నారు. బంగ్లాదేశ్ చూసుకోండి. ఏమవుతుంది చెప్పండి, దాని వల్ల ఉపయోగం ఏమైనా ఉంటుందా? నేను చెప్పేది అదే కదండి బాణమేకల గారు. మీ దృష్టిలో లేకపోతే మీ వాళ్ళ దృష్టిలో అజయ్ బాబు మీద మీకు చెడు అభిప్రాయం ఉండొచ్చు, లేదంటే కోపం, కక్ష ఉండొచ్చు. అంత మాత్రాన చట్టాన్ని అధిగమించి, న్యాయ వ్యవస్థను అధిగమించి చంపేస్తాం, పొడి చేస్తాం అనే మాట కరెక్టా? ఇదే మాట ఒక క్రైస్తవుడు రాధా మనోహర్ దాస్ను, లేదా కరుణాకరం, లలిత్ కుమార్ అంటాం, అది కరెక్టా? ఎవరు, ఏ క్రైస్తవుడైనా, హిందూ అయినా, ముస్లిం అయినా చంపేస్తాం అనే మాట బహిరంగంగా అనకూడదు.
సుమోటోగా కేసు కట్టాలా లేదా దీనిపైన? నేను చెప్పొచ్చా? చెప్పండి. రైట్. ఇప్పుడు ఎవరు చంపాలి అనుకోవడం తప్పు, ఎవరి మీద దాడి చేయకూడదు. కానీ ఈ అజయ్ బాబు అనే అతను ఎంత దూషణలు చేస్తున్నాడంటే భారత రాజ్యాంగాన్ని తిడతాడు, మరి మా హిందూ దేవుళ్ళని తిడతాడు, కుల చిచ్చులు పెట్టాలని ప్రయత్నం చేస్తాడు, మత ఘర్షణలు రేపాలని ప్రయత్నం చేస్తాడు. మేము ముస్లిమ్స్ క్రైస్తవులు ఒకటి, ఈ హిందువులు ఒకటే అంటాడు. ఈయన ఎవరికి పుట్టాడు? హిందువులకు కదా. మరి వాళ్ళని కూడా మీరు ఖండించాలి కదండి. ఎవడో ఒకరు ఆవేశంతో అరే బాబు, అప్పుడు ఒక దేవుణ్ణి తిట్టినప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది. ఎందుకురా పొద్దుగులు భరించి 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 బ్లాస్ట్ అవుతారు, ఎవరో ఒకరు అవుతారు. దాన్ని పట్టుకొని ఆ లూప్ హోల్స్ పట్టుకొని మీరు లైవ్లు పెట్టుకొని ఇదిగో మమ్మల్ని అన్నాడు, ఇదిగో మమ్మల్ని అన్నాడు. ఎందుకంటాడు? ఎందుకు ఆ తిట్టడం అవసరం ఆయనకి, అజయ్ బాబు అనే అతనికి? ఓకే, నువ్వు క్రైస్తవంలోకి వెళ్ళావు, అది అవలంబించవయ్యా. బైబుల్లో ఏముందో చూడు. బైబుల్లో యేసుప్రభు ఏమంటాడు? నువ్వు పరిచర్యకి వెళ్ళేటప్పుడు ఒక అంగీ కన్నా నిన్ను ఎక్కువ అంగీకరించును అంటాడు. ఈయన కోట్లు వేసుకున్నాడు, లెగిస్తే కోట్ వేసుకుని వస్తాడు. బైబుల్ ఇతనే అవలంబించడు. పరలోకం చేయాలంటే ఏం చేయాలి ప్రభు అంటే, నీకున్నది సమస్తం అమ్మి పడేసే అంటాడు. ధనవంతుడు పరలోకం చేయాలడు. సూది బేద్దంలో ఒక్క నిమిషం, సూది బేద్దంలో ఏమండి ఇక్కడ ఒక నిమిషం నేను మాట్లాడతాను, ఒక నిమిషం మీరు మాట్లాడండి. చెప్పండి. ఇప్పుడు అజయ్ బాబు అనే వ్యక్తి ఆయన సూట్ వేసినా బూట్ వేసినా సేవకుడు అని ముసుగులో లేకపోతే ఏం చేసినా దేవుడు అనేవాడు చూస్తాడుగా. నేను చూడకపోవచ్చు, మీరు చూడకపోవచ్చు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూడకపోవచ్చు. దేవుడు అనేవాడు ఉండడని నమ్ముతాంగా మనందరం, మీరైనా నేనైనా. కాదండి, మనిషి అనేవాడు ఎంతవరకు కూరుకుంటాడండి? దోషణలు చేస్తా ఉంటే ప్రతి రోజు లేచి హిందూ దేవుళ్ళు తిడతా ఉంటే దేవుడే చూసుకుంటాడంటే ఎట్లా, ఎంతవరకు అది కరెక్ట్? అసలు ఆ నోరు, ఆ పాచి నోరు, ఆ పెంట తినే నోరు ఆపాలి మీరు. అరే బాబు, నువ్వు క్రైస్తవుడు అయ్యావు, క్రైస్తవ పరువు ఎందుకు చేశారు ఆ దుర్మార్గుడు అని చెప్పి మీరు తిట్టాలి. ఇంకా ఈ మధ్య కాలంలో అజయ్ బాబు గారు అంత దారుణంగా ఎక్కడ మాట్లాడాడండి? చాలా సార్లు మాట్లాడుతూనే ఉన్నాడండి. అజయ్ బాబు అనే అతను ఫోన్ ఎత్తాడు, మా ఫోన్లు ఎత్తాడు, ఊకదంపుడు విషయం ఉపన్యాసాలు చేస్తాడు. కానీ మాలాంటి వాళ్ళు ఫోన్లు ఎత్తి అసలు బైబుల్లో ఏముందో ప్రశ్నించినప్పుడు సరైన సమాధానం చెప్తే ఓకే, ఈయన నిజమైన పాస్టర్ అని చెప్పి మేము కూడా ఒప్పుకుంటాం. ప్రశ్నించేవాడు ఫోన్లు వేస్తారు. వాళ్ళు అమాయకుల దగ్గరికి వెళ్ళి మత ప్రచారం చేసి వాళ్ళ దగ్గర దశంభాగం దొప్పుకుంటూ తర్వాత రాజకీయ నాయకుల్లాగా అవతారం ఎత్తి మళ్ళీ పార్టీల దగ్గర బ్లాక్ మెయిల్ చేసుకుని డబ్బులు దొప్పుకుంటూ ఈ సమాజాన్ని విచ్ఛిన్నం చేసి బాగుపడదాం అనుకునేవాడే అజయ్ బాబు. నేను మాట్లాడిన తర్వాత ఒకసారి మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడండి, నేను సైలెంట్ ఉంటా. 2 నిమిషాలండి. అదే నేను చెప్పేది ఏంటంటే, దాడులు చంపటాలు అనేది కరెక్ట్ కాదు. ఏ మతం వాడైనా ఏ మనిషి అయినా చంపేస్తాము పొడి చేస్తాం అనేది కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదండి, దాన్ని నేను ఒప్పుకుంటాను. లోకడ ఈయన కూడా అన్నాడు, ఓవైసీ గారు కూడా ఆ మాట అన్నాడు, హిందువులు చంపేస్తామని. అది కూడా తప్పు. అదే విధంగా ఇతనన్నా కూడా తప్పు. ఈ క్రైస్తవుల పాస్టర్లన్నా తప్పు. హిందువులన్నా ముస్లింస్ అన్నా క్రైస్తవులన్నా ఎవరైనా కూడా ఒకరినొకరు దూషించడం, దాడులు చేసుకోవడం చాలా తప్పు. దీనివల్ల ఏం ఉపయోగపడదు, వినాశనం తప్ప. నేను 2 నిమిషాలు మాట్లాడతా, మీరు వినండి మాట్లాడకండి మళ్ళీ. నేను చెప్పేది కూడా అదే, అందరం కలిసి మనందరం బయటకు వచ్చి మంచి సమాజం కోసం పోరాడదాం, మత గొడవలు లేకుండా. దానికి మీరు ఓకే అంటారా? 100% నేను అగ్రీ అండి. నీకు తెలుసు కదా నేనేంటో. రేపు ఆ ప్రోగ్రామ్ మీ చేతుల మీదుగా బ్రాహ్మణులకి 15 మంది బ్రాహ్మణులకి వాళ్ళకి మంచి కార్యక్రమం చేస్తున్నాం. మీ చేతుల మీద వాళ్ళ సన్మానం చేద్దరు కానీ రండి, బయటికి రండి. మీరు మధ్యాహ్నం కనకదుర్గ గుడి దగ్గర చేస్తున్నాను, రండి. మీరు బయటకు రండి, మన వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకొని రండి, బయటకు రండి. మీ చేతుల మీదుగా మొత్తం ఆ కార్యక్రమం నడిపిద్దరు కానీ వస్తారా? నేను రావడం అనేది జరిగితే అది ఒక మంచి పాస్టర్తో ఒక మంచి పాస్టర్తో డిబేట్ అప్పుడే బయటికి రావాలని చెప్పి నేను నమ్మినటువంటి యేసయ్య మీద ఒట్టేసుకున్నానండి. ఎందుకంటే నేను గతంలో పాస్టర్ని, నాకు చాలా డౌట్స్ వచ్చినాయి. ఒక పెద్ద పాస్టర్తో డిబేట్ జరిగిన రోజు నేను వస్తా. ఇప్పుడు మీరు అజయ్ బాబు గారితో డిబేట్ పెట్టండి, వస్తా. ఏమండి వినండి, నా ముఖంతో పనే ఉంది. నేను చేసే మంచి పనితో పని కానీ, మనిషి చేసే మంచితో పని కానీ మొక్కతో పని ఏంటండి?
మీరు లైవ్ లో రండి సార్, లైవ్ లో వచ్చి ఆ బ్రాహ్మణుల ఇద్దరు నేను బ్రాహ్మణులకి మంచి చేస్తాను, క్రైస్తవులకి మంచి చేస్తాను, ముస్లింస్ కి మంచి చేస్తాను. మనిషి పుట్టిందే మంచి చేయడానికి, వినాశనం చేయడానికి కాదు. అలాగని కనిపించేవాడు సహాయం చేస్తేనే కాదు, కనిపించని వాడు కూడా సహాయం చేస్తాడు. కాబట్టి ఓకే, మీరు చేస్తుంది మంచి పని, దానికి నేను ఖచ్చితంగా అభినందిస్తా. అలాగే మీలాగే చాలా మంది కూడా మంచి పనులు చేస్తున్నారు, వాళ్ళందరినీ కూడా అభినందిస్తా. పాస్టర్లు కూడా మేము మంచి పాస్టర్లు ఎప్పుడు ఏమీ అనం. దుర్మార్గంగా చేసే ఇలాంటి అజయ్ బాబు గారు లాంటోడు, ఈ బెల్లంపల్లి ప్రవీణ్ లాంటోడు, సాంబశివరావు అనే అరగుండు లాంటోడు, అనీ జాక్సన్ అనే ఆడ దుర్మార్గులు లాంటోడు, అభినవ్ దర్శన్ అనే దుర్మార్గులు లాంటోడు, ఇలాంటి వల్ల మేము దుర్మార్గంగా తిడతాం కానీ మంచి పాస్టర్లు ఏమీ అనవండి, మాకు అవసరమే లేదు. ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు మీరు ఇలా అనొచ్చా మరి? అవునండి, దుర్మార్గుడే కదా ఇప్పుడు అజయ్ బాబు దుర్మార్గుడు. ఎందుకంటే మా హిందువుల్ని తిడుతున్నాడు, మా హిందూ గ్రంథాలని తిడుతున్నాడు, మత చిచ్చులు రేపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి అజయ్ బాబు దుర్మార్గుడే 100%. మనం ఛానల్ అప్లోడ్ చేసుకుందాం, చాలా సేపు మాట్లాడుకుందాం. ఎందుకంటే లైవ్ లో ఉన్నా కాబట్టి మన వాళ్ళు చాలా మంది కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి మీరు మాట్లాడండి, నేను